అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రకటన గ్రంథంలో 7:14 దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. గొర్రెపిల్ల రక్తంతో వారు వస్త్రమును ఉదిక్కిని తెలుపు చేసుకున్నారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. అక్కడ మహాశ్రమను అనుభవించి ఈ విధంగా చేసినట్లుగా దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడండి. మనం కూడా శ్రమల్లో, శోధనలో, ఇబ్బందులు, ఇరుకుల్లో చక్కగా దేవుని యొక్క రక్తంతో మన హృదయాన్ని శుద్ధి చేసుకుని తెలుపు చేసుకునే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. నూతన సంవత్సరంలో మనమంతా కూడా దేవుని మాట విందాం. దేవుని రక్తంతో మన హృదయాన్ని శుద్ధి చేసుకుని తెల్లగా చేసుకుని హాయిగా జీవిద్దాం. ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరి సహోదరులరా, మనందరం కూడా దేవుని మాట విందాం. ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మన హృదయాన్ని దేవుని రక్తం శుద్ధి చేసుకుని నూతన సంవత్సరంలో హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామా? ఏమంటారు?